న్యూ ఇయర్కి ఎక్కడ ఉంటారో తేల్చుకోండి. ఎవరిని అంటున్నారు? సుప్రీంకోర్టు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. స్పీకర్ గారు జనవరి 1 రాబోతున్నది 2026. ఆ రోజున ఎక్కడ ఉంటారో మీరు తేల్చుకోండి. మేము ఇచ్చిన ఆదేశాలు పాటిస్తారా, కోర్టు ధిక్కార కేసును ఎదుర్కొంటారా? ఆదేశాలు పాటిస్తారా, ధిక్కారం కేసు ఎదుర్కొంటారా? 4 వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన అటో ఇటో తేల్చిపడేయండి అని చెప్తున్నది సుప్రీంకోర్టు. ఈ కేసులో జరిగిందేంది? 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచి, బీఆర్ఎస్ సింబల్ అయిన కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళలేదా? 100% వెళ్ళిరు, కండవాలు కప్పుకున్నారు, బయటకు వచ్చారు. మేము పార్టీ మారినాం, అది ఇది అభివృద్ధి తోటకూర అని మాట్లాడి అయిపోయిన తర్వాత వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కొంత యాక్టివ్గా వర్క్ చేసి వాళ్ళు కేసేసారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఆల్రెడీ సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఈ రాజ్యాంగబద్ధ సంస్థల నిర్ణయాల మీద నిర్ణయాలు తీసుకుంటున్నది. గవర్నర్, రాష్ట్రపతికి సంబంధించిన వాళ్ళ దగ్గరకు వచ్చిన బిల్లులు కూడా 3 నెలల్లోపు ఇవ్వాలి అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 3 నెలల్లోపుగా అటో ఇటో తేల్చాలి అని. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారని మేము చెప్పం, కానీ ఏ నిర్ణయం తీసుకుంటారో 3 నెలల్లో తేల్చండి అని చెప్పింది. సో అది పెద్ద చర్చకు దారి తీసింది. మళ్ళీ రాష్ట్రపతి సుప్రీంకోర్టుకి కొన్ని అభిప్రాయాలు అడిగింది. దాని మీద 5 సభ్యుల ధర్మాసనం విచారణ చేస్తున్నది. అదొకటి.